కలెక్టరేట్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కలెక్టరేట్లోని జిల్లా పంచాయతీరాజ్ కార్యాలయంలో ఓ కాంట్రాక్టర్ నుంచి సీనియర్ అసిస్టెంట్ 7,000 లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో శ్మశాన వాటిక ప్రహరీ గోడని 4,35,000 రూపాయలతో అదే గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ వెంకటేష్ నిర్మించాడు. నిర్మాణం పూర్తి చేసి ఏడాది అవుతున్నా బిల్లులు ఇవ్వలేదు. బిల్లు రిలీజ్ చేయాలంటే 8,000 రూపాయలు ఇవ్వాలని సీనియర్ అసిస్టెంట్ జోగినపల్లి భాస్కర్ రావు డిమాండ్ చేశారు. ఉదయం 11:30 గంటల సమయంలో డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ ఇంజనీర్ రాజన్న సిరిసిల్ల జిల్లా గారి కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ గారు జోగినపల్లి భాస్కర్ రావు గారు 7,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడినారు. బాధితుడైన వెంకన్న ఈయన గ్రామము లింగన్నపేట గంభీరావుపేట మండలము. ఈయన 2021 నుండి స్టార్ట్ చేసి 1.5 years క్రితము కబరస్థానికి కాంపౌండ్ వాల్ నిర్మించినాడు. 4,35,000 రూపాయలు విలువ గల కాంపౌండ్ వాల్ని నిర్మించాడు. అటు తనకు సంబంధించి ఎండి మరియు ఫైల్ని ఈ గారి ముందు పెట్టి ఈ గారి సంతకాలు తీసుకుని చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి పంపించడం కోసం 7,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. అయితే బాధితుడు వేడుకోగా 1,000 రూపాయలు తగ్గించి 7,000 రూపాయలు లంచం ఇవ్వమని చెప్పాడు. 7,000 రూపాయలు లంచం ఇస్తూ ఈరోజు ఆయన రెడ్ హ్యాండెడ్గా పట్టించడం జరిగింది. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో నేను ఒక వర్క్ చేసిన కబ్రస్థాన్ పంచాయతీరాజ్ మన ఈ వర్క్ చేసిన 5 లక్షల వరకు చేసినందుకు ఈ ఆఫీస్ లో పంచాయతీరాజ్ ఈ ఆఫీస్ లో ఈ సీనియర్ అసిస్టెంట్ భాస్కర్ రావు నన్ను లంచం అడగడం జరిగింది. అందు గురించి నాకు లంచం ఇష్టం లేక ప్రభుత్వాలను జీతం ఇస్తున్నా కూడా వీళ్ళు లంచం ఎందుకు అడుగుతారు అనే ఉద్దేశంతో నేను ఏసీబీని కలిసి ఆయనను పట్టియడం జరిగింది. ఆయన నేను ఒక్కరినే పట్టించుడు కాదు, ప్రజలంతా కూడా ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ఉంది కాబట్టి ఎవ్వరు కూడా భయపడకుండా లంచం అడిగిన ఏ అధికారినైనా సరే ఖచ్చితంగా పట్టియాలి. మనం అందరం పట్టియాలి. అవినీతికి దడుచుకోవాలి అధికారులు. కాబట్టి ప్రజలు ఎవ్వరు కూడా భయపడద్దు. అందరూ ఇప్పుడు ధైర్యంగా ఏ అవినీతికి ఏ అధికారి పాల్పడ్డా కూడా డబ్బులు అడిగితే మాత్రం ఖచ్చితంగా అవినీతి నిరోధక శాఖ ఉంది కాబట్టి ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఇప్పుడు నాకు జరిగినట్టుగా న్యాయం జరుగుతుంది. లంచము 8,000 రూపాయలు అడిగింది ఆయన.